हेतु अरिष्टेतु संप्राप्तेतु हेतु ध्यान प्रवक्ष्यामि ज्ञान यंत्रं वो विस्पतस्परिहवा भेजने नमस्तु केवलः स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि शंकर सर्वभंजनाय नमः नंदव्रतजाननाय नमः ओम सच्चिदानंद विग्रहाय नमः षोडश स्त्री सहस्राय नमः त्रिभंजनाय नमः मधुनाथनाय नमः शुकामावृतये नमः गोविंदाय नमः योगिनाथये नमः वत्सांतराय नमः आनंदाय नमः देवाहस्रभंजनाय नमः उत्पादवेदनाय नमः गोपकीश्वराय नमः योगिने नमः गोपालाय नमः सर्वपालाय नमः अगाय नमः गोविंदं जयनानाय धैर्यः समस्त सम्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यशुभमंगलानि भवन्तु पुष्पाणि समर्पयामि रमारमण गोविंद गोविंदाय नमः नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः गोविंदाय श्रीकृष्णाय नमः श्रीकृष्ण ब्रह्मणे नमः भूर्भुवस्सु ओम चत्वारशं गात्रयो समादार्थे शीर्षे सप्तः गात्रयो समादार्थे शीर्षे सप्तास्तासो अस्यादता वर्धो वर्धवो रवेद महो देवोत्मध्या गुहा विवेश श्रीपा पठन वदन सुखादेर प्रतिस्पर्धः स्वामे देवामे दादा प्रदक्ष सुरतुल मे हम लाभ तंगोर नभोदिदं मुखागति ओ अभिमुखो भवा सुखो भवा सुप्रसन्नो भवा वरदो भूत्वार नक्षत्रं निर्वहण नक्षत्रं निर्वहण संप्रचय ओम तथा विद्रमणे गंभर्गो देवस्य देवहि योजोनः प्रचोदयात् మామ పౌడర్ ఏమన్నా పౌడర్ను నవధాన్యాలునే కొద్దిగా ఇస్తున్నాడు ఈ హోమ పౌడర్ కొద్దిగా ఆయన స్వాహా వాసుదేవాయ నమః अथ प्रथमोऽध्यायः अर्जुन विषाद योगः धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सव संजय
వాసుదేవాయ స్వాహా వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా వాసుదేవాయ నమః శ్రీ గీతా ప్రచార సమితి భగవద్గీత ప్రచారం చేయడానికి ఉద్భవించినటువంటి ఏకైక సమితి ఇది. ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి ఉత్సవాలు గీతా జయంతి రోజు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 51వ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ మనం స్వర్ణోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 51వ సంవత్సరం గీతా జయంతి ఉత్సవం మన గీతా ప్రచార సమితి తరఫున వారికి జరుగుతున్నది. మన భవనంలోనే అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి భగవద్గీత పోటీలు, అలాగనే గీతాచార్యుని యొక్క రథోత్సవం కూడా నేను తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే గీతా స్వాధ్యాయ యజ్ఞం. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకములు కూడా స్వాధ్యాయం చేస్తూ స్వామివారికి అగ్నిపూర్వకంగా వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయంలో జరగబడుతుంది. దానికి ముందుగా వినాయకుడి పూజ, స్థల శుద్ధి అన్నీ జరిగాయి. అలాగనే స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ కూడా జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు హోమ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం సుమారు 3:30 గంటలు జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ కూడా మహాప్రసాదం చేసి ఈ కార్యక్రమం ఈ రోజుతో సమాప్తం చేస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు అతి పవిత్రమైనటువంటి మార్గశిర ఏకాదశి అనగా గీతా జయంతి ఈరోజే పుట్టింది. కాబట్టి మానవాళ్ళందరికీ కూడా శ్రేయస్సు చేకూరడానికి శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా బోధ చేసినటువంటి శుభదినం. ఈ రోజు నాడు గీతా ప్రచార సమితి గీతను ప్రచారం చేయడమే ధ్యేయంగా 1973లో స్థాపించబడింది. ఎందరో మహానుభావులు దీనికి మొదలు పెట్టాలని సంకల్పం చేశారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ యొక్క ఆదేశంతో ఈ గీతా భవనం ఏర్పడటం జరిగింది. దీనికి పాటీల్ తిమ్మారెడ్డి గారు, రంగనాథ మాస్టర్ గారు, అలాగే అప్పల సోమేశ్వర శర్మ గారు, మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇంకా ముఖ్యమైనటువంటి మా మాస్టారు ఎడ్డూరి కృష్ణమూర్తి గారు, వీరందరూ కూడా దీన్ని సంకల్పించి గీతా భవనం తేవడానికి ఎంతో కృషి చేశారు. ఈ భవనం 3 అంతస్తులుగా కర్మభక్తి జ్ఞానకి సంబంధించి 3 ఫ్లోర్లుగా ఏర్పాటు చేశారు. మధ్య ఫ్లోర్లోని గీత 700 శ్లోకాలు కూడా మార్బుల్పై స్థాపనం చేసి చుట్టూరా 4 దిశలా కూడా స్థాపించడం జరిగింది. అలాగే మధ్యలో విశ్వరూపధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, కృష్ణుడు కూడా మధ్యలో పెట్టి ప్రతిరోజు కూడా పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా గీతా మాత పూజ, ఉదయం అభిషేకము జరిగింది. ఇప్పుడు గీతా స్వాధ్యాయ యజ్ఞం 700 శ్లోకాలు చదువుతూ యజ్ఞం, హోమం జరగడం జరుగుతుంది. ఈ గీతా జయంతి సందర్భంగా ప్రతి ఏడాది కూడా పిల్లలకి గీతా ఒక అధ్యాయం మీద పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 3 రోజులుగా గీతా జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. మొదటి రోజు గీతా అందరికీ కూడా 6 అధ్యాయాలు పారాయణం చేసి, అలాగే ప్రవచనం జరిగింది. మరియు భగవద్గీత బుర్రకథ చెప్పడానికి, పాడడానికి రాధారమణి గారు 2వ రోజు వచ్చారు. ఈరోజు అభిషేకము, స్వాధ్యాయజ్ఞం జరుగుతుంది. నిన్న సాయంత్రం కూడా గీతా శోభాయాత్ర నిర్వహించి అత్యంత వేడుకలు నిర్వహిస్తున్నాము. అందరికీ కూడా గీత చదవాలని ఈరోజు అందరికీ కూడా విన్నపం చేస్తాం.